ఎపిలెప్సీ అంటే నేను మన జనరల్ లాంగ్వేజ్‌లో ఫిట్స్ అంటాం. అంటే అటాక్ వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు కాస్త స్టిఫ్‌గా అయిపోయి కొట్టుకుంటూ ఉండడము, నోరు బాగా బిగపట్టేసి, ఒక్కోసారి పళ్ళు కొరుక్కోవడము, నోట్లోంచి చొంగ కారడం అనేది జరుగుతుంటుంది. ఇది చాలామంది పిల్లల్లో ఎక్కువ కనపడుతుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఏ ఏజ్ వాళ్ళు ఎగ్జామ్షన్ కాదు. ఎక్కువ సందర్భాల్లో ఇది జెనెటిక్‌గా కనపడుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఒకసారి ఉంటే రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో పాజిటివ్ హిస్టరీ మనకేం కనపడకపోవచ్చు. అయినా కూడా ఫిట్స్ లక్షణాలు కనపడుతుంటాయి. ఒక్కసారి ఈ ఫిట్స్ వచ్చాయంటే మాత్రం కొంతమందిలో లైఫ్ టైమ్ ఈ ప్రాబ్లమ్ చూపిస్తుంది. మొదట్లో 6 మంత్స్‌కి ఒకసారి వచ్చే ఫిట్స్ రాను రాను ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ పెరుగుతూ ఒక్కోసారి కొంతమందిలో వీక్లీ వన్స్, డైలీ వన్స్ కూడా వచ్చిన కేసెస్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఫిట్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే చాలా సందర్భాలు ఈ ఫిట్స్ కోసం ఇచ్చే ఈ అన్‌లిమిటెడ్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంటాయి. సో, దానివల్ల కొంతమంది ఆ ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేయడము, మధ్యలో మళ్ళీ అటాక్స్ రావడం, మళ్ళీ స్టార్ట్ చేయడము, ఇట్లా కాంప్లికేట్ అవుతుంది. చాలా సందర్భాల్లో గనక టెస్ట్ చేస్తే బ్రెయిన్ ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఒక్క ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఈఈజీ అంటారు. దాంట్లో మాత్రమే కొన్ని సందర్భాల్లో చేంజెస్ కనపడొచ్చు. కాబట్టి ఫిట్స్ బాగా కంట్రోల్ అయ్యేంత వరకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ట్రీట్మెంట్ కావాలంటే ఒక మంచి హోమియోపతి డాక్టర్‌ని అప్రోచ్ అవుతే గనక వాళ్ళ బాడీ తత్వానికి సంబంధించి ఇచ్చే ట్రీట్మెంట్‌తో ఫిట్స్ లాంగ్ రన్‌లో కంట్రోల్ కావడానికి, మధ్యలో వచ్చినప్పుడు అటాక్ వచ్చినప్పుడు వేయడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. అది వేసుకుంటూ ఎస్పెషల్లీ కొన్ని జాగ్రత్తలు ఫాలో అవుతుండాలి. కొంతమంది పిల్లలు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా, ఎగ్జామ్స్‌కి ముందు కానీ, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల, ఆఫీస్‌లో ఉండే టెన్షన్స్ వల్ల అటాక్ ట్రిగ్గర్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వాటిని కాస్త తగ్గించుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకునేట్టుగా యోగా, మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. సఫిషియెంట్‌గా నిద్ర ఉండేట్టుగా చూసుకోవాలి. వీటితో పాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఫిట్స్ లక్షణాలు బాగా కంట్రోల్ అయ్యేంత వరకు డ్రైవింగ్ చేయడం కానీ, మెషినరీ ఆపరేట్ చేయడము, కన్‌స్ట్రక్షన్‌లో ఉండేవాళ్ళు హైట్‌లో నిలబడి చేసే వర్క్సు, ఇలా ఎక్కడైతే మనకు ఫిట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా డేంజర్ ఉంటుందో అలాంటి ప్రొఫెషన్స్ అన్ని యాక్టివిటీస్ కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేసుకోవాల్సొస్తది. మీ డాక్టర్ కంప్లీట్‌గా ట్రీట్మెంటు సరిపోయిందని చెప్పేంత వరకు వాడాలి. వాళ్ళు చెప్పిన అడ్వైజెస్ ఫాలో అవ్వాలి. అప్పుడే హోమియోపతితోనే పర్మనెంట్ రిజల్ట్ అనేది మనకు అవకాశం ఉంటుంది.